అండ్ ముందుగా వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఐపీఎల్ గురించి. అన్ఎక్స్పెక్టెడ్గా 18th సీజన్లో 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ విన్ అవ్వడం అనేది అదొక ఎత్తు. తర్వాత గెలిచిన తర్వాత ఆ విక్టరీ పెరేడ్లో జరిగిన స్టాంపీడ్ ఒక ఎత్తు. అంటే ఒక టైప్ ఆఫ్ ఏంటంటే ఈ క్రికెట్ స్పోర్ట్కి ఒక మాయని మచ్చలా మిగిలిపోయింది. ఐపీఎల్కి ముఖ్యంగా ఇది ఒక మాయని మచ్చ అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు కూడా, మీలాంటి వారు కూడా చెప్తున్నారు. కరెక్ట్ టైమే, బట్ కరెక్ట్ టైంలో కరెక్ట్గా జరగలేదు అన్నట్టుగా కూడా చాలామంది చెప్తున్నారు. ముఖ్యంగా ఆర్సీబీ స్టాంపీడ్ గురించి ముందుగా మీ స్పందన ఏంటి సార్? నిజమే, మీరు చెప్పినట్టు 18 ఏళ్ళ తర్వాత ఆర్సీబీ గెలిచిందంటే మనం అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఇంత సుదీర్ఘ నిరీక్షణ ఫలించిందని. కానీ ఆ ఉత్సాహం, ఆ విజయోత్సాహం ఏందో దాని కొద్దిగా మసకబారింది ఈ ఇన్సిడెంట్ వల్ల. చాలా అన్ఫార్చునేట్ అది. చాలా అంటే వెరీ పూర్లీ హ్యాండిల్డ్, క్రౌడ్ మేనేజ్మెంట్ పూర్లీ హ్యాండిల్డ్. ఆ ఈవెంట్ జరపడం అనేది చాలా పూర్లీ డన్. నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు స్పోర్ట్స్ కానీ ఎనీ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఈవెంట్ మేనేజర్స్ చేతిలోకి వెళ్ళిపోయినాయి. దే ఆర్ డిసైడింగ్. అంటే ప్రతిదాన్ని ఒక ఈవెంట్గా చూస్తారు. మన క్రికెట్లో ఏమంటాం మనం, ఎవ్రీ బాల్ ఈజ్ అన్ ఈవెంట్. T20లో ఏమంటాం, ఎవ్రీ బాల్ ఈజ్ అన్ ఈవెంట్ అంటాం. ఇప్పుడు ఈ ఈవెంట్ మేనేజర్కి ఏం కనిపిస్తుంది అంటే ప్రతిదీ ఒక ఈవెంటే. సో అర్జెంటుగా ఒక ఈవెంట్ జరిపేసేయాలి. మిడ్ నైట్ అయింది మ్యాచ్, ఎప్పుడైంది మిడ్ నైట్లో గెలిచారు. ముందు రోజు మిడ్ నైట్ గెలిచారు. నెక్స్ట్ డే మధ్యాహ్నానికల్లా పరేడ్ అంటారు, కాదంటారు. మళ్ళీ అక్కడ విధాన్ సౌధ దగ్గర అక్కడొక జనం పోగారు. తర్వాత స్టేడియం. అంటే నాట్ ఈవెన్ 1 day టైం కూడా లేదు. పోలీస్ కానీ లోకల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎలాంటి టైం ప్రిపరేషన్ లేకుండా హడావిడిగా ఆ సెలబ్రేషన్స్ ప్లాన్ చేయడం. 2 రోజులు ఆగితే ఏం కంపలు మునిగిపోతాయి? 2 రోజులు ఆగచ్చు కదా. ఆగి బెంగళూరు లాంటి ఒక బిజీ సిటీలో, బస్లింగ్ సిటీ అది, అక్కడ మీరు టైం తీసుకొని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసి రోడ్స్ బ్లాక్ చేసి ఓన్లీ ఆ స్టేడియంలో 30,000 పడతారు. 30,000 మంది మాత్రమే అలో చేసి దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసి ఎలాంటి జరిగేవి కాదు. ఎందుకంటే దానికి టికెట్స్ కూడా ఉన్నాయి, దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని ఎవరైతే టికెట్స్ ఉన్నాయో వాళ్ళు దూరం నుంచే ఆపేసి టికెట్ లేని వాళ్ళకి అసలు ఆ స్టేడియం సమీపానికి ఎందుకంటే బిజీ సెంటర్లో ఎంజీ రోడ్ దగ్గర ఉంది ఆ స్టేడియం. అలాంటి సెంటర్లో ఇరుకు రోడ్ల దగ్గర ఉన్నప్పుడు మీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ఉప్పల్ స్టేడియం ఊరికి కాస్త దూరంగా ఉంది. అది మిడిల్ హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్న స్టేడియం అది.